హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇది దాంట్లో మనకి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి లో రిస్క్ అండ్ వన్ ఇస్ హై రిస్క్ వేరియంట్స్. లో రిస్క్ వేరియంట్స్ అనేది మనకి జెనైటల్ వార్డ్స్, ఇన్ఫెక్షన్స్, మైల్డ్ లో గ్రేడ్ ఇన్ఫెక్షన్స్ లాగా కాజ్ చేసే అవకాశం ఉంటుంది. హై గ్రేడ్లో మనకి వేరియంట్స్ ఉంటాయి. హై గ్రేడ్స్ వల్ల మనకి ఇవి క్యాన్సర్కి లీడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనం హెచ్పివి ఇన్ఫెక్షన్ని మనము రిపీటెడ్ హెచ్పివి ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే మనం ట్రీట్ చేయకుండా ఉంటామో లాంగ్ టర్మ్లో క్యాన్సరస్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. హెచ్పివి వైరస్ మనకి స్ప్రెడ్ అయ్యేది మోస్ట్లీ మనకి ఇది సెక్షువల్ ఇంటర్కోర్స్ వల్ల స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కానీ ఓరల్ సెక్స్ వల్ల కానీ మనకి ఇది హెచ్పివి వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. హెచ్పివి వైరస్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి లో రిస్క్ వేరియంట్స్ అండ్ హై రిస్క్ వేరియంట్స్. ఒకవేళ హెచ్పివి అనేది లాంగ్ టర్మ్లో మనం ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ అన్ట్రీటెడ్ అంటే మనం దాన్ని ఎప్పుడైతే ట్రీట్ చేయకుండా ఉంటామో అప్పుడు మనకు అది క్యాన్సర్కి దారి తీసే అవకాశం ఉంటుంది.